ఇండియన్ టెస్ట్ క్రికెట్లో విరాట పర్వానికి తెరపడింది. వైట్ జెర్సీకి గుడ్ బై చెప్తూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ షాక్ గురయ్యారు. కోహ్లీ ఫ్యాన్స్ గుండెలో బాధతో నిండాయి. గేమ్ ఈజ్ పర్మనెంట్ బట్ నాట్ ప్లేయర్స్, అంటే ఆట మాత్రమే శాశ్వతం, ఆటగాళ్ళు కాదు అని అర్థం. కానీ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడికి ఈ స్టేట్మెంట్ వర్తించదు. ఎందుకంటే కోహ్లీ లాంటి ప్లేయర్ ఎప్పటికీ శాశ్వతమే. ఎందుకంటే క్రికెట్ ఉన్నని నాళ్ళు విరాట్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. విరాట్ తన బ్యాటింగ్తో భారత క్రికెట్ని అమాంతం ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన విరాట్ తాను రిటైర్ అయ్యే సమయానికి రాబోయే తరానికి తానే స్ఫూర్తి అనే స్థాయికి ఎదిగాడు. ఇండియన్ క్రికెట్లో విరాట్ ఒక రెవల్యూషన్. కొన్ని వేల మంది క్రికెట్లకు విరాట్ మోటివేషన్. కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులకి విరాట్ ఇన్స్పిరేషన్. ఇండియన్ క్రికెట్కి విరాటే ఎలివేషన్. అందుకే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యింది కేవలం టెస్ట్ ఫార్మాట్ నుంచే అయినా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియోలో విరాట్ కోహ్లీ గురించిన కొన్ని అద్భుతమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలేంటి, ఇండియన్ టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ పోషించిన పాత్ర ఏంటి, అసలు విరాట్ కోహ్లీ టెస్ట్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా ఎండ్ అయింది, టెస్ట్ క్రికెట్లో విరాట్ యొక్క బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటి, టెస్ట్ క్రికెట్లో విరాట్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కేవలం విరాట్ కోహ్లీ టెస్ట్ జర్నీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అండ్ టెస్ట్ క్రికెట్లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి వరుసగా వారం కూడా కాకుండా 2 సార్లు హార్ట్ బ్రేక్ అయింది. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతోనే అభిమానులు కాస్త బాధపడ్డారు. దీని నుంచి పూర్తిగా తేరుకోకముందే మే 12న విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ మీద కూడా స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యాయి. విరాట్ కోహ్లీ వయసు 36 సంవత్సరాలు మాత్రమే. 36 సంవత్సరాల వయసులో ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇవ్వడం సహజమే. కానీ వయసు పరంగా విరాట్ కోహ్లీని జడ్జ్ చేయలేం. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ లెవెల్స్ పూర్తిగా వేరు. సచిన్ టెండూల్కర్ 40 సంవత్సరాల వరకు టెస్ట్ క్రికెట్ ఆడాడు. రాహుల్ ద్రావిడ్ కూడా 39 సంవత్సరాల వయసు వచ్చే వరకు టెస్ట్ క్రికెట్ ఆడాడు. కాబట్టి ఫిట్నెస్ ఫ్రీక్గా పేరు తెచ్చుకున్న విరాట్ లాంటి ప్లేయర్ 36 సంవత్సరాలకే టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం నమ్మలేని విషయమే అవుతుంది. అయితే T20లు వచ్చాక ప్రపంచం మొత్తం T20ల వెనక పడుతుంది. దాంతో చాలా కాలంగా టెస్ట్ క్రికెట్కి ఆదరణ తగ్గుతూ వస్తుంది. కానీ అసలు క్రికెట్ అంటేనే టెస్ట్ ఫార్మాట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆటగాడిలో ఉన్న సత్తాని దమ్ముని బయట పెట్టేది టెస్ట్ క్రికెట్ మాత్రమే. 5 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 ఇన్నింగ్స్లో ఫీల్డింగ్, 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్తో ఒక ప్లేయర్ ఫిజికల్గా ఎమోషనల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప టెస్ట్ ఆడలేడు. ఎంత గొప్ప ఆటగాడైనా టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు కావాల్సినవి పేషెన్సీ, ఫిట్నెస్, డిసిప్లిన్. కాబట్టి టెస్ట్ ఫార్మాట్ ఒక ప్లేయర్కి ఎంతలా పరీక్ష పెడుతుందో ఊహించడం కూడా కష్టమే. టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్లేయర్స్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పడం కష్టం. అందుకే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్తో టెస్ట్ మ్యాచ్ అంటే గ్రౌండ్ మొత్తం వార్ ఫీల్డ్గా మారిపోతుంది. అలాంటి మోస్ట్ డిఫికల్ట్ టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ దాదాపు 14 సంవత్సరాల పాటు రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగాడు. టెస్ట్ ఫార్మాట్లో విరాట్ సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక బ్యాట్స్మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ మ్యాచ్లో గ్రీజ్లో నిలబడి బ్యాటింగ్ చేయడం అంటే రన్స్ కొట్టడం మాత్రమే కాదు, బాల్స్ ఫేస్ చేయడం, వికెట్ని హోల్డ్ చేయడం, గ్రీజ్లో టైం స్పెండ్ చేయడం, ఎన్ని రన్స్ స్కోర్ చేశామనే దానికన్నా ఎంతసేపు గ్రీజ్లో ఉన్నామనేది ముఖ్యం. కానీ ఇవన్నీ రాహుల్ ద్రావిడ్, చటేశ్వర్ పుజారా, VVS లక్ష్మణ్ లాంటి వాళ్ళకు వర్తిస్తాయి. కానీ విరాట్ కోహ్లీకి కాదు. ఎందుకంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా గేమ్ ప్లాన్ చేస్తూ ప్రత్యర్థులను చెలగాడటం విరాట్ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. 2008 ఆగస్టు 18న డంబోలాలో శ్రీలంకతో జరిగే వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2010 జూన్ 12న జింబాబ్వేతో T20 అరగ్రేటం చేశాడు. కానీ టెస్ట్ ఫార్మాట్లోకి రావడానికి మాత్రం మరో సంవత్సరం ఆగాల్సి వచ్చింది. 2011 జూన్లో జరిగే వెస్టిండీస్ టూర్ కోసం మొట్టమొదటిసారిగా విరాట్ కోహ్లీకి ఇండియన్ సెలెక్టర్ల నుంచి టెస్ట్ కాల్ వచ్చింది. 2011 జూన్ 20న జరిగిన ఇండియా వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీకి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం వచ్చింది. అలా ఆనాడు ఇండియా నుంచి టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసిన 269వ ప్లేయర్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ను అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ కన్నా కొన్ని నెలల ముందే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ గెలిచిన టీంలో విరాట్ కోహ్లీ కూడా మెంబర్గా ఉన్నాడు.
వరల్డ్ కప్ తర్వాత సెహ్వాగ్, గంభీర్, సచిన్ టెండూల్కర్ లాంటి సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో విరాట్ కోహ్లీకి టెస్ట్ ఆడే ఛాన్స్ లభించింది. వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇక కోహ్లీ ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో థర్డ్ బ్యాట్స్మెన్ గా వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 10 బాల్స్ ఫేస్ చేసి 4 రన్స్ మాత్రమే చేశాడు. 13 నిమిషాల పాటు మాత్రమే క్రీజ్ లో ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో 54 బాల్స్ ఫేస్ చేసి 15 రన్స్ మాత్రమే చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 72 మినిట్స్ క్రీజ్ లో ఉన్నాడు. అలా ఏమాత్రం అంచనాలు లేకుండా పేలవంగా విరాట్ టెస్ట్ కెరీర్ ప్రారంభమైంది. ఇక 2011 జూన్ 28న జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనక్కి తిరిగాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం క్రీజ్ లో మంచి స్టాండింగ్ ఇచ్చాడు. చేసింది 27 రన్స్ మాత్రమే అయినా 107 బాల్స్ ఫేస్ చేశాడు. అలా విరాట్ గేమ్ లో ఇంప్రూవ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి మొదలైంది. ఈ టెస్ట్ సిరీస్ ని ఇండియా 1-0తో గెలిచింది. ఈ సిరీస్ తర్వాత 2011 నవంబర్లో వెస్టిండీస్ టీం ఇండియాలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లాంటి వారు అందుబాటులో ఉన్న వారితో పాటు కోహ్లీ కూడా టెస్ట్ టీంలో ప్లేస్ లభించింది. కానీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో విరాట్కి ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ఈ సిరీస్ మొత్తంలో విరాట్ కోహ్లీ ఆడింది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే. వాంకండిలో జరిగిన 3వ టెస్ట్లో విరాట్ 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 52, సెకండ్ ఇన్నింగ్స్లో 63 రన్స్ చేశాడు. ఒక రకంగా టెస్ట్ టీంలో విరాట్ ప్లేస్ పర్మనెంట్ కావడం మొదలైంది ఇక్కడి నుంచి అని చెప్పాలి. ఈ టెస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల ఏకంగా ఆస్ట్రేలియా టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియాతో టెస్ట్ అంటే ఆట ఏ రేంజ్లో ఉంటుందో క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్చుల మీద ఆస్ట్రేలియా బౌలర్స్ని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. 2011-12 ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ 2 టెస్టుల్లో విరాట్ 4 ఇన్నింగ్స్ ఆడి కేవలం 43 రన్స్ మాత్రమే చేశాడు. కానీ 3-4 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీతో కలిపి మొత్తం 257 రన్స్ చేశాడు. ఇక 2012 జనవరి 24న ఆడిలైడ్ టెస్ట్లో విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 604 రన్స్ చేసి 7 వికెట్లకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అలాంటి సమయంలో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఇలా సీనియర్ ప్లేయర్లందరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఒక ఎండ్లో వికెట్లు పడుతున్న విరాట్ మాత్రమే సెంచరీతో ఇన్నింగ్స్ని కాపాడాడు. ఇండియాను ఆ గండ నుంచి తప్పించాడు. అలా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఎదగడం మొదలైంది. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎదుగుతున్న సమయంలోనే 2012లో లక్ష్మణ్, ద్రావిడ్, యువరాజ్ సింగ్, 2013లో సచిన్ ఇలా క్రమంగా సీనియర్ ప్లేయర్లు రిటైర్ అవుతూ ఉండడంతో విరాట్ కోహ్లీ టీంలో కీ ప్లేయర్గా మారిపోయాడు. ఇక 2013 నవంబర్లో సచిన్ టెండూల్కర్ క్రికెట్కి గుడ్ బై చెప్పిన సమయంలో సచిన్ లాంటి ఆటగాడిని ఈ తరంలో మళ్ళీ చూస్తామా, ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఏంటి అనే అనుమానం, అయోమయం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో ఉండేది. అయితే ఈ అనుమానాలు, అయోమయాలు పటాపంచులు చేయడానికి విరాట్ కోహ్లీకి ఎంతో కాలం పట్టలేదు. విరాట్ టెస్ట్ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ చాలానున్నాయి. 2013 డిసెంబర్లో జోహాన్నబర్గ్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ 181 బాల్స్ ఫేస్ చేసి 119 రన్స్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 193 బాల్స్ ఫేస్ చేసి 96 రన్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికన్ టఫ్ కండిషన్స్ మధ్య డెడ్లీ డేల్ స్టైల్ని, మోర్ మార్కెల్, ఫిలాండర్ లాంటి ఫేసర్లను ఎదుర్కొని కోహ్లీ నిలబడిన తీరు నిజంగా అద్భుతమని చెప్పాలి. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అనే అనుమానాలని నెల రోజులు తిరగకుండానే పటాపంచలయ్యాయి. కోహ్లీలో ఉన్న సత్తాను ప్రపంచం గుర్తించడం మొదలైంది ఈ మ్యాచ్ నుంచనే చెప్పొచ్చు. ఇక 2014 డిసెంబర్లో జరిగిన అడిలైడ్ టెస్ట్ గురించి మాట్లాడాలి. ఆస్ట్రేలియా టూర్లో అప్పటి టెస్ట్ కెప్టెన్ ధోని ఇంజురీ కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. దాంతో విరాట్ కోహ్లీకి తొలిసారిగా టెస్ట్ కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ 184 బాల్స్కి 115 రన్స్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా టార్గెట్ 364 రన్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఓపెనర్ మురళీ విజయ్ తప్ప టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. కానీ కోహ్లీ మాత్రం వెనక తగ్గలేదు. ఇండియాను ఓటమి నుంచి తప్పించడానికి తన సాయశక్తులు ప్రయత్నించాడు. 175 బాల్స్కి 145 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్ లైనప్ మొత్తం కొప్పుకోలింది. దాంతో ఆస్ట్రేలియా జస్ట్ 48 రన్స్తో విజయం సాధించింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 9 గంటల పాటు బ్యాటింగ్ చేశాడు. కానీ కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఆ టెస్టులో విజయం అందుకోవడం అసాధ్యమే అని అనిపించేలా కోహ్లీ తన బ్యాట్తో పోరాడాడు. ఇదే సిరీస్లో మెల్బోర్న్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 272 బాల్స్కి 169 రన్స్ చేశాడు. 380 నిమిషాల పాటు కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత సిడ్నీ టెస్ట్లో కూడా ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఆటాడుకున్నాడు. 230 బాల్స్కి 147 రన్స్ చేశాడు. ఇక 2014 చివరిలో జరిగిన ఈ ఆస్ట్రేలియా టూర్లో
విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఇక 2016 జూలైలో ఇండియా వెస్టిండీస్ టూర్కి వెళ్ళింది. ఆ టూర్లో నార్త్ స్టాండ్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి టెస్ట్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. 2016 అక్టోబర్లో న్యూజిలాండ్తో జరిగిన ఇండోర్ టెస్ట్లో 211 రన్స్ చేసి సెకండ్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. 2016 నవంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన వైజాగ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 127 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 81 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఇదే టూర్లో ఇంగ్లాండ్తో ముంబైలో జరిగిన టెస్ట్లో 340 బాల్స్కి 235 రన్స్ స్కోర్ చేశాడు. 515 నిమిషాల పాటు క్రీజులో బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రదర్శించిన పేషెన్స్, కాన్సన్ట్రేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2016లో మొత్తం 3 డబుల్ సెంచరీలు స్కోర్ చేశాడు. ఇక 2017 ఫిబ్రవరిలో హైదరాబాద్లో బంగ్లాదేశ్ మీద జరిగిన టెస్ట్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 204 రన్స్ స్కోర్ చేసి 2017ను కూడా డబుల్ సెంచరీతో స్టార్ట్ చేశాడు. 2017 నవంబర్లో నాగపూర్లో శ్రీలంకతో జరిగిన టెస్ట్లో 267 బాల్స్కి 213 రన్స్ స్కోర్ చేశాడు. అదే సిరీస్లో 2017 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన టెస్ట్లో కూడా 243 రన్స్ స్కోర్ చేసి 2017ను కూడా 3 డబుల్ సెంచరీలతో క్లోజ్ చేశాడు. 2018 జనవరిలో ఇండియన్ క్రికెట్ టీం సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్ళింది. అక్కడ జరిగిన సెంచురియన్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 217 బాల్స్కి 153 రన్స్ స్కోర్ చేశాడు. టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసిన సమయంలో విరాట్ టీంను ఆదుకున్న తీరు, ఇన్నింగ్స్ని బిల్ట్ విధానం అసామాన్యమని చెప్పాలి. 2018 ఆగస్టు 1న బిర్మింగ్హామ్లో జరిగిన టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ 52కి 2 వికెట్లు కోల్పోయిన సందర్భంలో విరాట్ క్రీజ్లోకి వచ్చాడు. జేమ్స్ ఆండర్సన్, బెన్ స్టోక్స్, స్టూవర్ట్ బ్రాడ్ వీళ్ళు ముగ్గురు మంచి స్వింగ్లో ఉన్నారు. కానీ ఆ మ్యాచ్లో మాత్రం వీరందరితో విరాట్ ఆడుకున్న తీరుని క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం గుర్తుంచుకున్నారు. ఆ ఇన్నింగ్స్లో 225 బాల్స్కి 149 రన్స్ స్కోర్ చేశాడు. బ్యాటింగ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్ మీద విరాట్ ఆడిన విధానం అసాధారణమనే చెప్పాలి. 2019 అక్టోబర్ 10న పూణేలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్లో 336 బాల్స్ ఫేస్ చేసి 254 రన్స్ స్కోర్ చేశాడు. ఆ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా బౌలర్లు విరాట్ కోహ్లీ వికెట్ తీయలేకపోయారు. 2016 నుంచి 2019 వరకు విరాట్ కోహ్లీకి గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. విపరీతమైన ఫామ్ని కొనసాగించిన విరాట్ తన పర్ఫార్మెన్స్తో వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ లిస్టులో టాప్కి వెళ్ళాడు. ఇలా చెప్తూ పోతే విరాట్ ఆడిన ఇన్నింగ్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు నేనున్నాను అంటూ అందుకున్న సందర్భాలే ఎక్కువ. ఇవి మాత్రమే కాదు, 2023 మార్చిలో అహ్మదాబాద్లో జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్లో 364 బాల్స్ ఫేస్ చేసి 186 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్లో విరాట్ 515 నిమిషాల పాటు గ్రీజులో పాతుకుపోయాడు. ఆ తర్వాత 2023 జూలైలో వెస్టిండీస్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన టెస్ట్లో 121 రన్స్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్లో విరాట్ రిథం తగ్గుతూ వచ్చింది. 2024లో 10 టెస్టులు ఆడితే కేవలం ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీసుల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. 2024లో విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్లో ఫామ్ను అందుకోవడం కోసం విపరీతంగా ప్రయత్నించాడు. నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్లో ఎట్టకేలకి సెంచరీ చేయగలిగాడు. 2023 జూలై వెస్టిండీస్ మీద సెంచరీ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ సెంచరీ స్కోర్ చేయడానికి విరాట్ కోహ్లీకి 16 నెలలు పట్టింది. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైనప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఏకంగా డొమెస్టిక్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి రంజీ మ్యాచ్ కూడా ఆడాల్సి వచ్చింది. 2025 జనవరిలో 13 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని ఆ రంజీ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది స్టేడియంకి వచ్చారు. ఇక విరాట్ కోహ్లీ వికెట్ పడిన వెంటనే స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఒక్క మ్యాచ్ చాలు విరాట్ కోహ్లీ క్రౌడ్ పుల్లారని నిరూపించడానికి. క్రికెట్లో కోహ్లీకి ఉండే క్రేజీ వేరు. టెస్ట్ కెరీర్లో ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్ 68 టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ 68లో కేవలం 17 టెస్టులు మాత్రమే ఇండియా ఓడిపోయింది. విరాట్ కెప్టెన్సీలో 40 టెస్టులు గెలిస్తే 11 టెస్టులు డ్రా అయ్యాయి. దాంతో ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా విరాట్ నిలిచాడు. విరాట్ కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్ టీం టెస్ట్ ర్యాంకింగ్లో 2016 నుంచి 2021 వరకు 5 సంవత్సరాల పాటు నెంబర్ 1 ర్యాంకులు నిలిచింది. 2015 నుంచి 2017 మధ్య విరాట్ కెప్టెన్సీలో ఇండియన్ టెస్ట్ టీం వరుసగా 9 సిరీస్లు గెలిచింది. ఏ ఇండియన్ కెప్టెన్ ఈ విన్నింగ్ స్ట్రీక్ని అందుకోలేదు. టెస్ట్ మ్యాచ్ల్లో 7 డబుల్ సెంచరీలు చేసిన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే. వరల్డ్ క్రికెట్లో ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంకి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ సొంత గడ్డ మీద వాళ్ళ బౌలర్లను ఎదుర్కోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ జాన్సన్ వీళ్ళ బాల్స్ని ఎదుర్కోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. కానీ వీరందరికీ విరాట్ కోహ్లీ వాళ్ళ గడ్డ మీద చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద 7 సెంచరీలు చేసిన ఇండియన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ ఆడాడు.
30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 16,608 బాల్స్ ఫేస్ చేశాడు. 46.85 యావరేజ్తో మొత్తం టెస్ట్ కెరీర్లో 9,230 రన్స్ స్కోర్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్మెన్గా ఓవరాల్గా 12th ప్లేస్లో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక రన్స్ స్కోర్ చేసిన ఇండియన్ బ్యాటర్గా కోహ్లీ 4th ప్లేస్లో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ మాత్రమే కోహ్లీ కన్నా ముందున్నారు. ఇలా చెప్తూ పోతే విరాట్ సృష్టించిన రికార్డులకు, అందుకున్న విజయాలకు అంతే లేదు. అందుకే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ క్రికెట్ ఫ్యాన్స్ని ఎంతలా బాధిస్తుంది. నిజానికి 2025 మార్చిలో ఇండియన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడే కోహ్లీ, రోహిత్లు ఏమైనా రిటైర్మెంట్ లాంటి నిర్ణయం తీసుకుంటారా అని అందరూ కంగారు పడ్డారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అలాంటిది ఏదీ జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్లో కోహ్లీ విపరీతమైన ఫామ్లో ఉన్నాడు. 7 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆర్సీబీ టీంని టాప్ పొజిషన్లో నిలిపాడు. కోహ్లీ పర్ఫార్మెన్స్ చూసి ఈ సాలా కప్ నందే అనే ఆర్సీబీ పాపులర్ స్లోగన్ నిజం కాబోతుంది అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఐపీఎల్లో విరాట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత విరాట్ మరో 2-3 ఏళ్లు క్రికెట్లో ఏ డోకా లేకుండా కొనసాగుతాడనే అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా కోహ్లీ మాత్రం నిర్ణయం తీసేసుకున్నాడు. రిటైర్మెంట్కి కారణాల మీద చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఊహాగానాలను ప్రస్తావించి విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడి గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు. కానీ కోహ్లీ మాత్రం T20, వన్డే ఫార్మాట్లలో ఇంకా కొనసాగుతాడు. కాబట్టి కోహ్లీ పూర్తిగా ఆటకు దూరం కాలేదు, కేవలం టెస్ట్ క్రికెట్కు మాత్రమే దూరమయ్యాడు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఇన్నాళ్ళు తన ఆటతో అలరిస్తూ ఇండియన్ క్రికెట్ ఐకాన్గా, కవర్ పేజ్గా మారిన విరాట్ కోహ్లీ కెరీర్ మాత్రం ఆఖరి అంకానికి చేరుకుంది. ఇండియన్ క్రికెట్లో విరాట పర్వం మరికొద్ది సంవత్సరాలు ముగుస్తుంది అనే నిజాన్ని ఇప్పటి నుంచే మనందరూ అర్థం చేసుకోవడం మంచిది. బట్ ఎనీవే, విరాట్ లైక్ క్రికెటర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో ఇది ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ క్రికెట్ ప్రయాణం. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.